నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చైత్ర బహుళపక్ష ఏకాదశి, వరూధిని ఏకాదశి రేపు 13వ తారీఖు వస్తోంది, సోమవారం ఏకాదశి. దీని వైశిష్ట్యం ఏమిటి, ఎట్లా వినియోగించుకోవాలి ఈ ఏకాదశిని, ఒక్కసారి మీ ద్వారా సార్. రైట్. అంటే వరూధిని ఏకాదశి అంటే కనుక నిజానికి వరూధిని అంటే ఏదో అమ్మాయి పేరు అబ్బాయి పేరు అని కాదు యాక్చువల్గా. సో వరూధిని అంటే కనుక రక్షణ కవచం అని అర్థం. సో అంటే మనం ఎటువంటి కష్టాల నుంచి కూడా ఆ కష్టాల నుంచి బయటపడేసేది ఏదైతే ఒక కవచం లాంటిది ఈ వరూధిని ఏకాదశి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మనం ఈ యొక్క ఏకాదశులన్నింటిలో కూడా విష్ణువుని ఒక్కొక్క రకంగా మనం పూజిస్తూ రావటం అనేది జరుగుతుంది. ఇక్కడ వామన అవతారం అనేది కరెక్ట్. సో అలాగే ఇక్కడ మనకి ఏంటంటే దానాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా మనకి పితృకర్మలు అయినప్పుడు అయితే అందరికీ తెలుస్తుంది దశ దానాలు అని చెప్పి ఖచ్చితంగా చేయటం అనేది. కానీ ఈ దశ దానాల కన్నా కూడా అమిత విశిష్టమైనది శుభప్రదమైనది కన్యాదానం. అందుకని మనం లోగడు కూడా ఈ ఆడవాళ్ళ గురించి ఆడపిల్లల గురించి ఉన్న వాళ్ళ అదృష్టవంతులని చెప్పిన సందర్భాల్లో కూడా మీరు ఒక వీడియోలో చెప్పారు, 2 ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు. సో కన్యాదానం అంటే ఇప్పుడు కన్యాదానం చేయటం అనేది కూడా చాలా అదృష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ యోగ్యత పట్టడం అనేది ఉంటుంది. అందుకని తండ్రి ఎప్పుడు కూడా ఏడుస్తూ పిల్లను అప్పచెప్పకూడదు. అవునా? సో ఖచ్చితంగా సంతోషంగా. మరి అప్పగింతలప్పుడు చాలా అప్పగింతలు అనేది కన్యాదానం అనేది మంత్రం ఉంటుంది కదా, అంటే కాళ్ళు గడిగి. అందుకని ఆ కన్యాదాన మంత్రంలో కూడా మనం మామూలుగా దానం పట్టేప్పుడు మంత్రం అనేది ఆ దానం ఆయన ఎలాగైనా వాడుకోవచ్చు. దానికి తగ్గట్టుగా మనకి సంస్కృతంలో మంత్రం ఉంటుంది. కన్యాదానం వచ్చినప్పుడు నీకు దానం మాత్రమే చేస్తున్నాను, మీకు సర్వాధికారాలు లేవు. సో నేను నీకు పిల్లనైతే దానం చేశా, ఈ దానం చేసిన దాన్ని నువ్వు దానంగానే అంటే పదిలంగానే ఉంచుకోవాలి, అంతేగాని దాన్ని రకరకాలుగా వినియోగించుకోవాలి. అందుకని అక్కడ మమ అనేదే ఉంటుంది, అంతవరకే ఉంటుంది తప్ప మిగతా దానాల్లో దాని అర్థం అనేది ఉండదు. సో అంటే ఆడపిల్లని మనం దానం చేస్తున్నాం కానీ ఆ దానాన్ని అన్యాక్రాంతం చేయకూడదు ఆస్తుల్లాగా. కరెక్ట్. సో అందుకని అంత విశిష్టమైనది. అంటే ఆ కన్యాదానం చేసిన ఫలం ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఈ 10 దానాలు చేసిన ఫలితం ఒక ఆ దశదానాల వల్ల చేసిన ఫలితం వల్ల ఒక కన్యాదానం వల్లే వస్తుంది. అద్భుతం. తర్వాత అశ్వమేధ యాగం చేసిన ఫలం కూడా కన్యాదానం వల్లే వస్తుందని సాక్షాత్ శ్రీమన్నారాయణ అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి చెప్తాడు ఈ వ్రతం, ఈ వరూధిని ఏకాదశం గురించి. సో అందుకని అంత విశిష్టమైనది. సో అందుకని ఇక్కడ మనకి చెప్పింది ఏంటంటే ఈ వరూధిని ఏకాదశి రోజు మగపిల్లలు ఉంటారు కదా, పెళ్ళి కాని పిల్లలు, ఆ మగపిల్లలు ఎవరైనా సరే ఈరోజు మనంటే మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి కన్యాదానం చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఎవరైనా సరే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి అనుకున్న వాళ్ళకి కానీ లేదా పెళ్ళిళ్ళు కావాల్సిన ఆడపిల్లలు ఉన్న ఇళ్ళకి కానీ వీళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈరోజు మనం శక్తి కొద్ది మనసులో కన్యాదానం చేస్తున్నానని సంకల్పించుకొని ఎంతో కొంత దానం చేయటం మన శక్తి బట్టి ఆ రకంగా చేసినా కూడా కన్యాదాన ఫలితం లభిస్తుంది ఈరోజు. అందుకని ఎవరైనా సరే ఎక్కడైనా సరే మగపిల్లలు ముఖ్యంగా పెళ్లి కాకుండా అవస్థపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అలా వాళ్ళకి తెలిసిన అమ్మాయిల తల్లిదండ్రులకి లేదా కొత్తగా పెళ్ళిళ్ళు నిశ్చితార్థమై ఉంటాయి కదా, ఇప్పుడు తీసుకోరు కదా సార్, ఇప్పుడు దానం మేము ఇస్తున్నామండి మీకు అంటే తీసుకోరు కదా, ఏదైనా గిఫ్ట్ రూపంలో ఇవ్వచ్చా అంటే ఇంకా అలాగే మనసులో అనుకుని ఇవ్వాలి. కానీ ఒకవేళ పేదవాళ్ళు అలా ఉన్నా కూడా మంచిదే ఇవ్వగలిగితే. ఇప్పుడు మన ఇంట్లో పనిచేసే అందుకే మీకు ఖచ్చితంగా దాంట్లో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ కార్తీక మాసం దాంట్లో వచ్చే కథలో ఆ మహారాజు మొత్తం అంతా కూడా పోగొట్టుకుని ఒక ఆశ్రమం దగ్గర ఉంటాడు. తర్వాత భార్య వాళ్ళిద్దరు కలిస్తే మళ్ళీ 2 ఆడపిల్లలు పుడతారు. ఆయనకి ఒక ఆడపిల్లని మంచి తపస్సంపన్నుడికి ఆయన అనేక రకమైన బహుమతులు ఇస్తాడు, అంత సంపద తరగని సంపద ఇచ్చినప్పుడు ఆయనకి కన్యాదానం కాదు కన్యా విక్రయం జరుగుతుంది. అక్కడ విక్రయం అంటే అమ్ముతాడు, అంతేగా అమ్మినట్టేగా అవన్నీ నువ్వు పట్ల అప్పుడు నా పిల్లల్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు. ఆ డబ్బులన్నీ అగుణితంగా సంపాదించడం కోసం ఈయన తపస్సు చేస్తాడు ఈ బ్రాహ్మడు, కన్యాశుల్కం లాగా. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ లోకంలో ఉన్న ఈ పూర్వతరాల వాళ్ళందరూ కూడా నరకంలో కొట్టుకొచ్చేస్తారు.
అప్పుడు మళ్ళీ ఇంద్రుడు ఒక అవకాశం ఇస్తాడు, నువ్వు మళ్ళీ మీ వాళ్ళని వెళ్ళి వాళ్ళని బొజ్జగించి ఆ కన్యా విక్రయాన్ని విరమించి చేయమంటే ఒప్పుకోడు. రెండో అమ్మాయిని కూడా నేను అలాగే అమ్ముతాను అంటాడు. ఓసారి అయినా బుద్ధి రాలేదు. రాలా. అప్పుడు మళ్ళీ నారదుడే స్వయంగా వచ్చి బాగా బోధ చేస్తే మొత్తానికి ఎలాగైతే వింటాడు, లాస్ట్లో ఎలాగైతే కథ సుఖాంతం అవుతుంది. అంటే ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే అంత ఇది ఉంది దానికి విశిష్టత అనేది. సో ఆ కన్యాదానం చేసిన పనులు రావటం, ఎవరైతే ముఖ్యంగా మగపిల్లలు పెళ్ళిళ్ళు కాక అవస్థపడుతున్న తల్లిదండ్రులు ఉన్నారో వీళ్ళకి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడే రోజు ఇది మామూలుగా అయితే. ఇంకా సాధారణ వాళ్ళ కోసం అయితే కనుక ఇక్కడ మనకి చెప్పింది శ్రీకృష్ణుడు, ఎవరికి ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా ఆ కష్టాల నుంచి బయటపడగలిగేది ఇది. సో వామనుడు అంటే మనకి చిన్న నుంచి మొత్తం అన్నట్టుగా మన చిన్న కష్టం నుంచి పెద్ద కష్టం దాకా ఎలాంటి కష్టాన్ని అయినా సరే ఆయన అనగదొక్కటం అనేది ఇక్కడ వామన తత్వం. సో అందుకని ఖచ్చితంగా ఏంటంటే ఈరోజు వామనుడిని పూజించడం అనేది చెప్పారు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈరోజు మరి ఏదైనా సరే దానం చేయాల్సి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఏదైనా సరే గొడుగు దానం చేస్తే మంచిది అన్నట్టుగానే దీంట్లో చెప్పడం అనేది జరిగింది. సరే ఇంకా వ్రతం ఏకాదశి వ్రతాల గురించి మనం ఎప్పుడు కూడా అవి పాటించే వాళ్ళకి ఉండే లెగ్గ వాళ్ళకి తెలుస్తాయి. సో ఈ రోజు ఉపవాసం ఉంటాము, సో మన్నాడు రోజు పారణ ఉంటాము అనేది అన్ని వాళ్ళకి తెలుసు. అయితే దశమి రోజు రాత్రి కూడా వాళ్ళు ఉపవాసం ఉండాలి. దశమి రోజు నైట్ కూడా ఏదో టిఫిన్ చేయటం లాంటివి చెయ్యాలి, అన్నం తినకూడదు కదా, అన్నం తినకూడదు. తర్వాత ఈ రోజు ఏంటంటే కొర్రలు తినకూడదని స్పష్టంగా చెప్పారు. ఈ ఏకాదశికి మనం భుజించకూడని వాటిల్లో మినుములు తినకూడదు, కొర్రలు తినకూడదు, భార్యాభర్తలు అయితే మైథునం అనేది సంగమించుకో పనికిరాదు. ఇవి ఈ ఏకాదశికి చెప్పారు. నిర్మల కనుక గబుక్కున ఏదైనా సరే ఉపవాసం కదా అని ఇడ్లీలు తినడం, మినప రొట్టెలు తినడం అంటే కుదరదు, తప్పు అవుతుంది. సో అందుకని మినుములు తినకూడదు. సరే ఇప్పుడు ఏదైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అయితే కనుక రెల్లుగడ్డి జోలికి వెళ్ళకూడదు ఇవాళ. సో రెల్లుగడ్డి ముట్టుకోవటం కానీ చంపడం కానీ అవి కూడా నిషిద్ధం. సో ఇది ఈ ఏకాదశికి ఉన్న నియమం. అద్భుతం సార్. మరుసటి రోజు పారణ చేసుకుంటారు. ఒక్క నామం ఏదైనా విష్ణుమూర్తి ప్రీతి కొరకు. అదే ఇక్కడ మనం ఏంటంటే ఏదైనప్పటికీ కూడా నారాయణిగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ రోజు మనం చెప్పే ఏదైతే నామం ఉంటుందో ఓం హ్రీం శ్రీం నారాయణ్యే నమః. సో నారాయణుడిని స్త్రీ స్వరూపంలో భావిస్తాం. ఓం హ్రీం శ్రీం నారాయణ్యే నమః. ఓం హ్రీం శ్రీం నారాయణ్యే నమః. రైట్, అది కరెక్ట్. మనం ఎప్పుడు లెక్కే 108 సార్లు చదవటం అనేది. సో 40 రోజులు అనేది నేను చెప్తూ ఉంటాను. సో అలా కనుక చదివినట్టయితే కనుక మన జీవితంలో ఎటువంటి ఉపద్రవాలు అన్నా కూడా ఆ ఉపద్రవాల నుంచి బయటపడటం ఒక రక్షణ కవచం అని మొదట్లోనే చెప్పాను నేను. రైట్ సార్. సో ఆ రక్షణ కవచం. సో అలాగే నారాయణ కవచం అనేది ఉంటుంది, అది నిత్యం చదివినా కూడా ఈ రోజు నుంచి 40 రోజులు చాలా మంచి ఫలితాలు రావటం అనేది కూడా ఉంటుంది. నారాయణ కవచం చాలా బాగుంటుంది వినడానికి. నారాయణ పంజర స్తోత్రం, నారాయణ కవచం, ఈ మాట ఎప్పుడైనా నారాయణ పంజర స్తోత్రం పరిచయం చేద్దాం. చాలా ఇప్పుడు మనం ఏదైతే నీలకంఠాస్త్రం ఎలా అయితే ఉంటుందో నారాయణ పంజర స్తోత్రం అని చెప్పి మెయిన్ ఏంటంటే మనకి ఇటు తరతరాలుగా వచ్చే పాపాలన్నీ ఏవైతే ఉంటాయో ఆ పాపాలన్నిటినీ తీసేయటం అనేది సాక్షాత్ గరుడ పురాణంలో గరుడుడే చెప్పడం అనేది ఉంటుంది ఈ నారాయణ పంజర స్తోత్రం గురించి. దాన్ని మరొకసారి చెప్పుకోండి. పంజరంలో ఉన్నట్టే ఉన్నాను సార్ ఈ కష్టాలు కదా, ఆ పంజరం నుంచి పంజరంలో చిలకల లాంటి వాళ్ళకి ఒక విముక్తి రావాలి. ఎగ్జాక్ట్లీ, స్వేచ్ఛ అనేది రావాలి సోల్ కి. అలాగే మనం పడుతున్నటువంటి కష్టాల నుంచి స్వేచ్ఛ రావాలి. దానికోసం తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. మరి మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్ లో రాయండి, మేము తెలుసుకోవాలనుకుంటున్నాం చేయండి అని. తప్పకుండా ఇంకాస్త ఉత్సాహంగా చేస్తాం. చాలా అద్భుతంగా తెలియజేశారు సార్, కృతజ్ఞతలు. నమస్కారం సార్.